Hi everyone, today's vlog is all about a day out with family to the beach. సో మేము ఒంగోలుకి నియర్ బై ఉన్న కొత్తపట్నం బీచ్కి అయితే వెళ్తున్నామండి. ఇది ఒంగోలు నుండి 17 to 18 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉందండి. దారిలో వెళ్తుంటే వరి పంటలు పచ్చగా చాలా ఆహ్లాదకరంగా ఉంది చూడటానికి. అవి అలా కదులుతుంటే మనకేదో హాయ్ చెప్పినట్టుగా అనిపిస్తుంది. అలానే ముందుకు వెళ్తుంటే ఆక్వా ఫార్మ్స్, రొయ్యల చెరువులు కూడా కనబడతాయి. సో అలా ముందుకు సాగుతూ ఫైనల్లీ వీ కేమ్ టు ద కొత్తపట్నం బీచ్. ఫైనల్లీ హియర్ వి ఆర్. జస్ట్ ఇంకొద్దిగా నీట్గా ఉండుంటే సరౌండింగ్స్ బాగుండు అనిపించింది, కానీ ఒక 6 to 7 years బ్యాక్తో కంపేర్ చేస్తే చాలా బెటర్. సో మావేదైతే రావటమే బోట్ ఎక్కేసి ఆమ్ ది కింగ్ ఆఫ్ ద బోట్ అన్నట్టు ఫోజ్ ఇస్తున్నాడు. చూడటానికి చాలా ఫన్నీ అనిపించింది. ఇంకా బీచ్లో అయితే వాళ్ళ డాడీతో పాటు చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. నేనైతే మా వేద్ ఇది ఫస్ట్ టైం విజిట్ చేయటం బీచ్కి, అండ్ నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు దట్ తను అంత బాగా వాటర్లో ఎంజాయ్ చేస్తాడని. అంత టూ మచ్ వాటర్ని చూశాక ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో అని ఒక భయంతోనే బీచ్కి అయితే తీసుకొచ్చాను. బట్ హీ లిటరల్లీ నెయిల్డ్ ఇట్. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ నేనైతే ఎంత వరీ అయ్యానో దానికి డబల్ హ్యాపీనెస్ వేర్ ఫేస్లో అయితే చూశాను. అప్పుడే అక్కడ సముద్రం నుండి ఒక బోట్ అయితే వచ్చిందండి. అక్కడ ఫిష్ని తీసుకొని వచ్చారనమాట సముద్రం నుండి. సో ఆ ఫిష్ ఏంటా అని మేము క్యూరియాసిటీతో వెళ్ళి చూసాం. అప్పుడే నెట్ నుండి దాన్ని సపరేట్ చేసి అక్కడ కింద ఉన్న వెజల్లో వేస్తున్నారు. ఆ ఫిష్ని ఏమంటారా అని చెప్పి ఒక క్యూరియాసిటీతో మా సిస్టర్ అక్కడ అడుగుతున్నారు అక్కడ ఫిషర్మ్యాన్స్ని. వాటిని కానాగంతులు అంటారంట. అండ్ అవి కేజీ వచ్చి అరౌండ్ 200 to 300 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అండ్ అక్కడ పట్టినవి అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా మనకు కావాలంటే ఇస్తారు. బట్ మేమైతే కొనడానికి ప్రిఫర్ చేయలేదు, బికాస్ అప్పటికే ఆ వీక్ మొత్తం మేము ఫుల్ నాన్ వెజ్ తినటంతో వీ థాట్ అవసరం లేదు ఇప్పుడు అనేసి. అండ్ ఇక్కడైతే బోట్ని షోర్కి తీసుకెళ్ళడానికి ఒక ట్రాక్టర్ అయితే వచ్చి దానికి ముందు నుండి 2 ropesతో టై చేసి సపోర్ట్ ఇచ్చి షోర్ వరకు తీసుకెళ్తుందండి. అండ్ మళ్ళీ అవే కానాగంతులు మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చారనమాట వేరే బోట్ నుండి కూడా. ఇందాక ముందు నుండి పుష్ చేశారు కదా, ఇప్పుడు అదే ట్రాక్టర్ మళ్ళీ బ్యాక్ సైడ్ వచ్చి బోట్ని మళ్ళీ పుష్ చేస్తూ కంప్లీట్గా ఇలా బ్యాక్ సైడ్ నుండి కూడా పుష్ చేస్తూ కంప్లీట్గా ముందుకు తీసుకెళ్ళిపోతుంది. అండ్ మేము ఏదైనా బోట్ ఉంటే ట్రై చేసామండి ఎక్కి అలా కొద్దిగా తిరగొద్దామని. బట్ ఆ రోజు అయితే ఏ బోట్స్ కూడా అవైలబుల్ లేవు, ఏ బోట్స్ కూడా ఆపరేట్ చేయట్లేదు. మోస్ట్లీ ఫిషింగ్ బోట్సే జస్ట్ ఫిషింగ్ చేసుకొని రిటర్న్ వచ్చేస్తున్నాయి. అండ్ పోలీస్ సెక్యూరిటీ కూడా బాగుందండి. లోపలికి ఎవరిని వెళ్ళనీయలేదు ఎక్కువ డిస్టెన్స్. బాగా మునిగేసరికి ఏమో ఆకలేసిందండి. సో ఇంటి దగ్గర నుండి తెచ్చుకున్న వేరుశనక్కాయలని అలాగే ఐస్ క్రీమ్ని కూడా హ్యాపీగా రిలాక్స్ అవుతూ మేము ఎంజాయ్ చేసాం. ఈలోపు అక్కడ కొన్ని హార్స్ రైడింగ్ యాక్టివిటీస్ అండ్ ఎలక్ట్రికల్ కార్ రైడింగ్ కూడా ఉన్నాయి. సో మా వేద్ ఊరుకోడు కదా, సో వేద్ అండ్ వాళ్ళ బబ్బులు ఉన్నాయి, ఇద్దరు కలిపి హార్స్ రైడింగ్ చేశారు. ఎలక్ట్రిక్ కార్ రైడింగ్ అయితే అప్పటికి అవైలబుల్ లేదండి, వేరే వాళ్ళు రైడ్ చేస్తున్నారు. సో అది మేము వెళ్ళలేదు. మళ్ళీ కొద్దిసేపు బీచ్లో అలా ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఈవినింగ్ వరకు మేము చాలా బాగా టైం స్పెండ్ చేసాం యాజ్ అ ఫ్యామిలీ, అండ్ స్పెషల్లీ విత్ వేద్. వేద్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాడండి. అండ్ ఫైనలీ ఇట్స్ టైమ్ టు రిటర్న్ టు హోమ్. బట్ వేద్ అయితే రానని ఒకటే గొడవ, బట్ చిన్నగా ఏదో ఒకటి మేనేజ్ చేసి మేమైతే రిటర్న్ అయిపోయాం. This is one of the most memorable day, and bringing Ved to beach is a very good decision that we have taken. Thank you so much for watching. Please do like, share, comment and subscribe.